అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ మంత్ర. మన శరీరం మనసు రెండు ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి. శారీరక ఆరోగ్యమే మానసిక ఆరోగ్యానికి పునాది. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు యోగా చేయాలి. ఇవాల్టి మన యోగ మంత్రలో డయాబెటీస్ కోసం మయూరత్ ఆసనం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ప్రాణాయామంలో నాసిక్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూసిద్దాం. నాసిక్రియ ప్రాణాయామం. ముందుగా వజ్రాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా రిలాక్స్ అవుతూ ఒక ప్రశాంత స్థితికి చేరుకోవాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో ఎడమ చేతిని పైకి లేపి ఎడమ చేతి బొటన వేలితో ఎడమవైపు ముక్కును మూసి దీర్ఘమైన శ్వాస తీసుకొని కుడిముక్కు ద్వారా పీల్చిన శ్వాసను వదిలేయాలి. ఈ నాసిక్రియ ప్రాణాయామం చేయడం వలన డయాబెటిక్ కి ఒక కారణమైన స్ట్రెస్ ని తొలగించి డయాబెటిక్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా ఈ ప్రాణాయామ క్రియను 90 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి ఎడమ చేతిని కిందకు దించాలి. ఇప్పుడు ఇదే విధంగా కుడి చేతిని పైకి లేపి కుడివైపు ముక్కును మూసి ఇదే స్థితిలో ఈ ప్రాణాయామ క్రియను కొనసాగించాలి. ఈ నాసిక్రియ ప్రాణాయామం చేయడం వలన డయాబెటిక్ తో పాటు హై బీపీని కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇలా ఈ ప్రాణాయామ క్రియను 1 నిమిషం పాటు చేసిన తరువాత ఈ క్రియను ఆపి కుడి చేతిని కిందకు దించి జ్ఞానముద్రలో ఉంచాలి. ఆ తర్వాత 2 చేతులను కళ్ల మీద ఉంచి కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత 2 చేతులను తీసి కిందకు దించి జ్ఞానముద్రలో ఉంచాలి. ఇప్పుడు ఎడమ చేతిని పైకి లేపి ఎడమ ముక్కుని మూసి ఇందాక చేసిన ప్రాణాయామ క్రియను మరొక రౌండ్ చేసుకోవాలి.
నాసిక్రియ ప్రాణాయామం చేయడం ద్వారా చర్మం యొక్క కాంతిని పెంచుకోవచ్చు. అలాగే కోపాన్ని తగ్గించి మానసిక వికాసాన్ని పొందవచ్చు. ఈ ప్రాణాయామ క్రియను మరొక రౌండు చేసిన తర్వాత 2 చేతులను కళ్ళ మీదే ఉంచి కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత 2 చేతులను కిందకు దించి జ్ఞానముద్రలో ఉంచి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ నాసిక్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఇలా ఈ నాసిక్రియ ప్రాణాయామం చేయడం వల్ల షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడమే కాకుండా మానసిక ఒత్తిడి తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. మయూరత్ ఆసనం యొక్క సంపూర్ణ లాభాలు పొందాలి అంటే ఆసనాన్ని పర్ఫెక్ట్ గా వేయాలి. అలా పర్ఫెక్ట్ గా వేయాలి అంటే వార్మ్ చేయాలి. వార్మ్ చేసిన తర్వాత మయూరత్ ఆసనం ఎలా చేయాలో కూడా చూసేద్దాం. మయూరత్ ఆసనం వామప్. ముందుగా వజ్రాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు తెరిచి 2 చేతుల వేళ్లను కలిపి వెనక్కి తిప్పుతూ ముందుకు చాపి ముందు నుంచి 2 చేతులను పక్కకి చాపుతూ మరలా ముందుకు తీసుకువస్తూ ఈ విధంగా వామప్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 చేతులను మోకాళ్ల మీద ఉంచి ఒక చేతి తర్వాత మరొక చేతిని పైకి లేపి కిందకు దించుతూ 10 సెకండ్ల పాటు వామప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి 2 చేతులను కుడివైపునకు చాపి కుడివైపు నుండి ఎడమవైపునకు, ఎడమవైపు నుండి కుడివైపునకు తీసుకువెళ్తూ వామప్ చేసుకోవాలి. ఇలా ఒక 10 సెకండ్ల పాటు చేసిన తర్వాత 2 చేతులను వెనకకు వంచి తలతో సహా నడుమును కిందకు వంచి నుదుటిని నేలకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత వెనక ఉన్న చేతులను వెనక పాదాల దగ్గర ఉంచి ఇదే స్థితిలో 2 చేతుల మోచేతులను పైకి లేపి కిందకు దించుతూ 10 సెకండ్ల పాటు వామప్ చేసుకోవాలి. ఆ తర్వాత తలను పైకి లేపి శరీరాన్ని కుడివైపు నేల మీదకు దించి కుడి చేతిని కుడివైపు నేల మీద మోచేతి వరకు ఆనించి ఎడమ కాలును గాలిలోనికి చాపి ఉంచి ఎడమ చేతిని నడుము మీద ఉంచి ఇదే స్థితిలో ఎడమ కాలును ఫోల్డ్ చేసి ముందుకు చాపుతూ వామప్ చేసుకోవాలి. ఇలా 10 సెకండ్లు చేసిన తర్వాత ఇదే క్రియను ఎడమ వైపునకు కూడా చేసుకోవాలి. ఆ తర్వాత శరీరాన్ని పైకి లేపి వజ్రాసనంలోనికి వచ్చి 2 చేతులను కలిపి పైకి లేపి వెనక్కి తిప్పి ఉంచి తలను పైకి చూసే విధంగా ఉంచాలి. ఆ తర్వాత 2 చేతులను ముందుకు తీసుకువచ్చి జ్ఞానముద్ర వేసి ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ వామప్ ని ముగించవచ్చు. మయూరత్ ఆసనం. ముందుగా వజ్రాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో తలను కిందకు దించి జ్ఞానముద్రలో ఉన్న చేతివేళ్లను పైకి కిందికి అంటూ ఉండాలి.
ఇలా ఈ క్రియను 10 సెకండ్ల పాటు చేసిన తర్వాత 2 చేతి వేళ్లను మూసి ఉంచి తలను సాధారణ స్థితిలో ఉంచి కళ్ళు మూసుకుని ఉండాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉన్న తరువాత 2 చేతులను పైకి లేపి నుదురు మీద ఉంచాలి. ఆ తర్వాత 2 చేతులను తీసి కళ్ళు తెరిచి నేల మీద బోర్లా పడుకొని 2 చేతులను గడ్డం కింద ఉంచాలి. ఆ తర్వాత తలను ఎడమ వైపునకు తిప్పి చేతుల మీద ఉంచాలి. ఇలా ఒక 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత తలను కుడివైపునకు తిప్పి చేతులకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత 2 చేతులను మోచేతుల వరకు నేలకు ఆనించి నడుమును పైకి లేపి తలను వంచి నుదుటిని నేలకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత 2 చేతులను నేల మీద ఉంచి నుదుటిని 2 చేతుల మీద ఆనించి ఉంచాలి. ఇప్పుడు ఇదే స్థితిలో వెనక 2 పాదాలను గాలిలో ఉంచి ఇదే స్థితిలో మరి కాసేపు ఉండాలి. ఈ మయూమ్రత్ ఆసనం చేయడం వలన పాంక్రియాసిస్ మీద ఒత్తిడి పెరిగి ఇన్సులిన్ తగిన మోతాదులో ఉత్పత్తి జరిగి డయాబెటిక్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 1 నిమిషం పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలను పైకి లేపి 2 చేతులను మోచేతుల వరకు నేలకు ఆనించి అరచేతుల మీద గడ్డాన్ని ఆనించి ఉంచాలి. ఈ ఆసనం చేయడం వలన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో తలను ఎడమ వైపునకు తిప్పి 2 చేతులను నమస్కార ముద్రలోనే ఉంచాలి. ఇలా 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత తలను కుడివైపునకు తిప్పి ఉంచాలి. ఆ తర్వాత 2 చేతులను కిందకు దించి నమస్కార ముద్రను నేలకు ఆనించి తలను కిందకు వంచి నుదుటిని నేలకు ఆనించి ఉంచి వెనక కాళ్లను నేలకు ఆనించి నడుమును పైకి లేపి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉన్న తర్వాత నడుమును నెమ్మదిగా కిందకు దించి తలను పైకి లేపి ముందుకు చూసే విధంగా ఉంచి శరీరాన్ని గాలిలో ఉంచి 2 చేతుల మోచేతులను నేలకు ఆనించి ఉంచాలి.
ఇలా 10 సెకండ్ల పాటు ఉన్న తరువాత శరీరాన్ని నేలకు ఆనించి 2 చేతులను తీసి శరీరానికి ఇరువైపులా నేల మీద ఉంచి నడుము నుండి పైభాగం గాలిలోనికి లేపి ఉంచి వెనక కాళ్ల పాదాల నుండి మోకాళ్ల వరకు గాలిలోనికి కొంచెం పైకి లేపి ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో తలను ఎడమవైపునకు తిప్పి ఉంచాలి. ఆ తర్వాత తలను సాధారణ స్థితిలోనికి తిప్పి ఉంచాలి. ఈ ఆసనం చేయడం వలన వెన్ను మరియు మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో తలను కిందకు వంచి నుదుటిని నేలకు ఆనించి ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలను పైకి లేపి 2 చేతులను నుదుటి కింద నేల మీద ఉంచి నుదుటిని 2 చేతుల మీద ఉంచి రిలాక్స్ అవ్వాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత శరీరాన్ని పైకి లేపి క్యాట్ పోజ్లోనికి వచ్చి క్యాట్ పోజ్లో ఉన్న 2 చేతులను తిప్పి నేలకు ఆనించి ఇదే స్థితిలో తలను వంచి నుదుటిని 2 అరచేతులకు ఆనించి ఉంచాలి. ఈ మయూమ్రత్ ఆసనమును నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకొని చేయడం మంచిది. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను మోచేతుల వరకు నేలకు ఆనించి తలను పైకి లేపి గడ్డం మీద అరచేతుల్ని ఉంచాలి. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను మోచేతుల వరకు నేలకు ఆనించి తలను కిందకు వంచి 2 చేతుల మధ్య నేలకు తలను ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలను పైకి లేపి వజ్రాసనంలోనికి వచ్చి 2 చేతులను పొట్ట మీద ఉంచి కళ్ళు మూసుకొని ఉండాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను పొట్ట మీదే ఉంచి తలతో సహా నడుమును
ఎడమవైపుకు నేల మీదకు ఉంచి నుదుటిని నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత తలను కొంచెం పైకి లేపి కుడివైపు నేల మీదకు వంచి నుదుటిని నేలకు ఆనించి ఉంచాలి. ఇలా 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత తలతో సహా నడుమును పైకి లేపి సాధారణ స్థితిలో తలను ఉంచి ఇదే స్థితిలో తలను కిందకు దించి 2 చేతులను పొట్ట మీదే ఉంచి మోకాళ్ల మీద ఉంచాలి. ఆ తర్వాత 2 చేతులను రాపిడి కలిగిస్తూ వేడిమిని మొహం మీద ఉంచుతూ చెంపల మీద అద్దుతూ ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను కిందకు దించి కళ్ళు తెరిచి జ్ఞానముద్ర వేసి రిలాక్స్ అవుతూ ఈ మయూరత్ ఆసనంని ముగించవచ్చు. ఇలా ఈ మయూరత్ ఆసనం చేయడంతో సంపూర్ణ యోగక్రియ పూర్తయినట్టు భావించాలి. మయూరత్ ఆసనం చేయడం వల్ల షుగర్ వ్యాధి నుండి వచ్చే చిన్న చిన్న సమస్యలను నివారించుకోవచ్చు. అలాగే వెన్ను మరియు మెడ భాగాలు ఫ్లెక్సిబుల్ గా మారతాయి. ఈ మయూరత్ ఆసనం గురించి మన ఎక్స్పర్ట్ ఏమంటున్నారో చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు యోగ మంత్ర. మీరు ఇప్పటి వరకు మయూరాంతాసనం చూసారండి. ఈ ఆసనంలో అండి మనకి మొత్తం బాడీ యొక్క బ్యాలెన్స్ అంతా అరచేతుల మీద ఉంటుంది. తర్వాత కేంద్రం వచ్చేసి మీరు హోల్డ్ చేయడం అబ్డామినల్ ఏరియాలో హోల్డ్ చేస్తాం. కాబట్టి అబ్డామినల్ ఆర్గన్స్ కి ఇది చాలా టోనింగ్ అవుతుంది. ఆల్ అబ్డామినల్ ఆర్గన్స్ గెట్ అ గుడ్ మసాజ్ అండ్ మంచి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుందండి. బట్ హ్యాండ్స్ కి సంబంధించి అంటే స్పాండిలైటిస్ గనక ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రం ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయకుండా ఉండాలి. అదర్వైజ్ కొంచెం టఫ్ ఆసనము, బట్ విత్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఇది మనకి చేయగలుగుతాం. కాబట్టి ఈ ఆసనం వల్ల మనకి అగైన్ అబ్డామినల్ ఏరియాలో బాగా ప్రెషర్ ఉంటుంది. కాబట్టి మనకి ఆల్ ద అబ్డామినల్ ఆర్గన్స్ గెట్స్ అ గుడ్ మసాజ్. అంటే మనకి డయాబెటీస్ లో కూడా ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. డయాబెటీస్ రావడానికి కాదు, డయాబెటీస్ కంట్రోల్ అవ్వడానికి మనకి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. సో రెగ్యులర్ గా ఈ ఆసనం గనక ప్రాక్టీస్ చేస్తూ మనం చిన్న చిన్న చిట్కాలు లాంటివి మనం అంటే లైక్ దాల్చిన చెక్క అంటారు కదండి. సో దీన్ని పౌడర్ రూపంలో చేసి మీరు మార్నింగే కనుక కొంచెం ఒక గ్లాస్ వాటర్లో 1/2 స్పూన్ దాల్చిన చెక్క పొడి గనక వేసుకుని పరగడుపున తీసుకున్నట్లయితే ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేసి అన్ని లాభాలు పొందుతారని ఆశిస్తూ బీ ఫిట్, బీ హెల్దీ. థ్యాంక్ యూ. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia, www.twitter.com/etvlifeindia. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. బే ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై.